వందల ఏళ్ల చరిత్రున్న ఆలయం, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచిన క్షేత్రం, కోట్ల మంది భక్తుల విశ్వాసాలకు కేంద్రం ఇప్పుడు వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆచారాలు అధికారుల నిర్ణయాలతో మారిపోతున్నాయనే ఆరోపణలతో ఇప్పుడు ఆ క్షేత్రం ఆందోళనలతో అట్టుడుకుతోంది. గతేడాది నుంచి వరుస వివాదాలతో ఆలయ ప్రతిష్ఠ దెబ్బతింటోందని భక్తులు ఆందోళన పరుస్తున్న పరిస్థితి. ఇంతకు ఆలయంలో ఎందుకు నిత్యం వివాదాలు చోటు చేసుకుంటున్నాయి? కారణమేంటి చూద్దాం. తమిళనాడు కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయం వివాదాల నిలయంగా మారింది. ముందు కోనేటిని మూసేస్తూ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. తర్వాత బంగారు బల్లి, వెండి బల్లి మరమ్మత్తు పనుల్లో అక్రమాలు బయటపడ్డాయి. ఇక ఇప్పుడు నిర్మాణ పనుల పేరుతో ఆలయంలో కొన్ని కూల్చివేతలు చేపట్టాలని దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకోవడంతో నిరసనలు హోరెత్తుతున్నాయి. ఇక్కడ ఆగమ శాస్త్ర నిబంధనలను ఉల్లంఘించి ఆలయంలో నిర్మాణ పనులు చేస్తున్నారంటూ అర్చకులు, భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఆలయ పరిశీలనకు వచ్చిన పురావస్తు శాఖ అధికారులతో వాగ్వాదానికి దిగారు పండితులు. మామూలుగా అయితే ఆలయంలో దర్శనానికి వెళ్లే మార్గంలో 24 మెట్లుంటాయి. ఆ మెట్ల మార్గం ద్వారానే భక్తులు గర్భగుడికి చేరుకుంటారు. ఇప్పుడు ఈ మార్గాన్ని మార్చాలని దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకుంది. మూల విరాట్ దగ్గరకు నేరుగా వెళ్లేందుకు వీలుగా ఆలయం గోడ దగ్గర నుంచి ఒక ర్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఈ పనులు కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఈ మార్గం నిర్మించాలంటే ఆలయ గోడ కొంతమేర తొలగించాల్సి ఉంటుంది. అలాగే లోపల కిటికీ ప్రాంతంలోనూ గోడ తొలగించాలి. అలా చేస్తే 24 మెట్లపై నుంచి కాకుండా కొత్త మార్గం ద్వారా స్వామిని తొందరగా దర్శనం చేసుకునే వీలుంటుందని దేవాదాయ శాఖ చెప్తోంది. అయితే అధికారుల నిర్ణయాన్ని తప్పుపడుతూ హైకోర్టును ఆశ్రయించారు అర్చకులు. వరదరాజ పెరుమాళ్ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత ఇక్కడున్న బంగారు బల్లి, వెండి బల్లి. వీటి దర్శనానికి కూడా ఇతర రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ఇంతటి పురాతనమైన ఆలయంలో గోడలు పగలగొట్టి మండపాల్ని ధ్వంసం చేస్తూ స్వామి దర్శనానికి కొత్త మార్గం ఎందుకు అన్నది అర్చకుల ప్రశ్న. దీనిపై కోర్టు కూడా అధికారుల తీరుపై అభ్యంతరం తెలిపింది. అయితే పూర్తి స్థాయి నివేదిక కోసం పురావస్తు శాఖ అధికారులతో ఒక కమిటీ వేసింది. అయితే గతంలోనూ బంగారు బల్లి, వెండి బల్లి విగ్రహాల విషయంలో వివాదం నెలకొంది. వందల ఏళ్ల నాటి పాత బంగారం అపహరించి పాత బొమ్మల స్థానంలో బంగారం పూత పోసిన విగ్రహాలు పెట్టడంపై ఆందోళనలు మిన్నంటాయి. ఎన్నో ఏళ్లుగా భక్తులు బంగారు బల్లి, వెండి బల్లులను తాకుతూ ఉండడంతో అవి బాగా అరిగిపోయాయి. 6 నెలల కిందట మరమ్మతులు చేపట్టినప్పుడు పాత బంగారం మాయమైనట్లు ఆరోపణలు వచ్చాయి. ఆలయ భూముల ఆక్రమణ, లీజు విషయంలో పారదర్శకత లేదు అన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆదాయం, వినియోగం పైన కూడా భక్తుల్లో సందేహాలు మొదలయ్యాయి. ఇక వీటిపై ఒక పక్క విచారణ ఇంకా జరుగుతూ ఉండగానే ఇప్పుడు ఆలయంలో మూల విరాట్ దగ్గరకు వెళ్లేందుకు కొత్త దారి ఏర్పాటు ప్రతిపాదన కూడా వివాదాస్పదమైంది. వరుస వివాదాలతో ఆలయ ప్రతిష్ఠ దెబ్బతింటోందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి కంచి కథ ఎప్పుడు కంచికి చేరుతుందో చూడాలి. போற விரும்பல சார் 10 கோடி 24 கோடி ஆசைப்படுறாங்க.